ఆత్మ దర్శనం కావాలి అంటే ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాల్సిందే. ఎంతగా ఆహార నియమాలు పాటిస్తామో అంతగా మన మనస్సు ప్యూరిటీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనసు వెనకాతల ఉన్న ఆత్మ దర్శనం కావకపోవడానికి అర్థం మనసే. మరి మనస్సు ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే మనము సరి అయిన ఆహారం తీసుకోగలం. మీరు ఎప్పుడైతే సాత్వికమైన ఆహారం తీసుకుంటారో మనస్సు ఎప్పుడు కూడా నిశ్చల స్థితిలో ఉంటుంది. రజోగుణ ఆహారం తమోగుణ ఆహారం తినడం వల్ల మన మనస్సు చంచలావస్థలో ఉంటుంది. చంచలావస్థలో ఉన్న మనస్సు మనని ఆత్మ దగ్గరికి చేర్చదు మన దృష్టి. అందుకే ఎప్పుడు కూడా యోగులు శుద్ధమైన సాత్వికమైన ఆహారం తింటారు. ఎందుకు అంటే ఆ ఆహారం సాత్విక ఆహారం విశ్వశక్తితో పెరుగుతుంటుందంట. విశ్వశక్తి ఉంటుంది. ఆ విశ్వశక్తి వల్ల పెరిగిన వృక్షాలు, దానివల్ల వచ్చిన శాకాహారము మనం తినాలి. అందుకే ఇది శాకాహారాన్ని ఏమంటారంటే అపరా ప్రకృతి తోటి పెరిగిన, అంటే విశ్వశక్తి రెండు విధాలుగా పనిచేస్తుంది పరమాత్మ. ఒకటి సృష్టిలో అన్నిటికీ శక్తినిస్తారు, పంచభూతాలకి శక్తినిస్తుంది. రెండు శ్వాస ద్వారా ప్రయాణ శక్తిని లోన ఆత్మకి అందిస్తుంది. ఈ సృష్టిలో పంచభూతాలతోటి పరమాత్మ శక్తి ఉంది కదా, దాన్ని ఏమంటారంటే అపరా ప్రకృతి అంటారు. డైరెక్ట్ మనం శ్వాస ద్వారా తీసుకుంటున్నాం శక్తి, దీన్ని పరాప్రకృతి అంటారు. అంటే ఈ రెండు సాధకుడు తీసుకుంటాడు. ఒకటి మనం ఏం చేస్తున్నాం, ఆహార నియమాలు పాటించి శాకాహారం తీసుకుంటున్నాం. అంటే ఈ అన్నమయ కోశానికి ఏమందిస్తున్నాం, శాకాహారం అందిస్తున్నాం. అంటే అపరా ప్రకృతి ద్వారా తయారైన శుద్ధమైన శాకాహారం అందించి అన్నమయ కోశాన్ని శుద్ధంగా ఉంచుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, సాత్విక గుణంలో ఉండి మన మనస్సు చంచలావస్థలో ఉండకుండా సాత్విక గుణంలో ఉన్న మూలాన్ని సత్యానికి చేరువడానికి మన మనస్సు తహతహలాడుతుంది. సాత్విక గుణంలో లేకపోతే సత్యం తెలుసుకోవాలని కానీ సత్యాన్ని దర్శించాలని కానీ ఎవరికి ఉండదండి. ఈవేళ ఎవరైనా ధ్యానం చెయ్యట్లేదు అన్నా, ధ్యానం మీద ఇంట్రెస్ట్ లేదన్నా, ధ్యానం కుదరట్లేదన్నా ఫస్ట్ ఆహార లోపమేనండి వాళ్ళకు.